ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. బాగున్నారా? నేటి దేవుని మాట అనే శీర్షిక కోసం వేచి ఉన్న మీకు అందరికీ కూడా యేసయ్య శక్తి కలిగిన నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నామండి. చాలా సంతోషం. ప్రతిరోజు ఉదయం 6 గంటలకు ఈ విధంగా నేటి దేవుని మాట అనే శీర్షిక ద్వారా మనం కలుసుకోవడం, దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకోవడం, ఆ రోజంతా కూడా దేవుని వాక్యాన్ని మన మనసులో ఉంచుకొని ఆ ప్రకారంగా నడవడానికి దేవుడు కృప చూపిస్తూ ఉన్నారు. మనలో చాలామంది కామెంట్స్ పెడుతూ ఉన్నారు, దీవించబడుతున్నాం అంటున్నారు. నిజంగా దేవుడు ఎంత గొప్ప దేవుడో కదా. చేరి వచ్చిన మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తూ ఈరోజు అంశం మనం నేర్చుకుంటూ ఉన్నాం. నిన్ను మరువని దేవుడు, నిన్ను మరువని దేవుడు. చూడండి, 115వ కీర్తన 12వ వచనం నేను చదువుతూ ఉన్నాను, మీరు కూడా చూడండి. 115వ దావీదు కీర్తన 12వ వచనం చూడండి. ఇవాళ దేవుడు ఇవ్వబడుతున్న మాటను మనం చూద్దాం. యెహోవా మమ్మును మరచిపోలేదు, ఆయన మమ్మును ఆశీర్వదించును, ఆయన ఇశ్రాయేలును ఆశీర్వదించును, అహరోను వంశస్థులను ఆశీర్వదించును అని కీర్తనాకారుడు చెప్తూ ఉన్నాడు. యెహోవా మమ్మును మరచిపోలేదు అంటే దేవుడు మరచిపోయేవాడు కాదు. సాధారణంగా ఇప్పుడు చాలాసార్లు మనం బాధపడుతూ ఉంటాం మనుషులంగా. వాళ్ళు నన్ను మర్చిపోయారు, బంధువులు మర్చిపోయారు, లేకపోతే వాళ్ళకి ఇలా చేశాను, వాళ్ళకి అలా చేశాను, వాళ్ళను పట్టించుకోవట్లేదు, కనీసం ఫోన్ కూడా చేయటం లేదు, కనీసం పలకరించట్లేదని చాలాసార్లు మనుషులంగా మనల్ని జ్ఞాపకం చేసుకోకపోతే, మనం జ్ఞాపకం లేకపోతే చాలాసార్లు బాధపడుతూ ఉంటాం. కానీ ఇక్కడ దేవుడు చెబుతున్న మాట ఏంటి అంటే, యెహోవా మమ్మును మర్చిపోలేదు. మనుషులైనా మర్చిపోతారేమో కానీ మనుషులకి సాధారణంగా మరుపు వస్తుంది, అది మనిషి లక్షణం. కానీ మర్చిపోవడానికి దేవుడు, ఆయన మనిషి కాదు కదా, ఆయన దేవుడు కదా. కాబట్టి ఆయన మర్చిపోయేవాడు కాదు, ఆయన మనల్ని దీవించేవాడంట, ఆశీర్వదించేవాడట. కాబట్టి ధైర్యం తెచ్చుకుందాం, దేవుడు నన్ను మర్చిపోయాడా అని చాలాసార్లు తెలియకుండానే బాధపడుతూ, పోన్లే మనుషులు మర్చిపోతే మర్చిపోయారు, దేవుడు కూడా నన్ను మర్చిపోయాడా అని అనిపిస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి మనకు అనిపిస్తుంది కదా. ఎందుకు అలాగ అనిపిస్తుంది అంటే, కీర్తనాకారుడు చెప్తాడు 77వ దావీదు కీర్తనలోనే 9-10 వచనాలు నేను చదువుతాను, మీరు కూడా చూడండి. ఎందుకు అలాగ అనిపిస్తుందంటే, దేవుడు కటాక్షింపక మాననా, ఆయన కోపించి వాత్సల్యత చూపకుండునా, అందుకు నేను ఇలాగూ అనుకొనుచున్నాను, మహోన్నతుని దక్షిణ హస్తము మార్పు పొందిన అనుకొనుటకు నాకు కలిగిన శ్రమయే కారణము అని కీర్తనాకారుడే చెప్తున్నాడు. చూడండి, దేవుడు మారిపోయాడా, దేవుడు నన్ను పట్టించుకోవట్లేదా, దేవుడు నన్ను మర్చిపోయాడా అని అనిపిస్తూ ఉంటుంది కదా. అలాగ అనిపించడానికి గల కారణం ఏంటి అంటే, నాకు కలిగిన శ్రమ వల్లే నేను అలాగ అనిపిస్తుంది. నాకు ఎన్నో శ్రమలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి. ఈరోజు నా మనిషి ఈ శ్రమల మధ్యలో, బాధల మధ్యలో, వేదనల మధ్యలో, అనారోగ్యాల మధ్యలో నలిగిపోతూ ఒక్కొక్కసారి దేవుడు కూడా నన్ను పట్టించుకోవట్లేదా, దేవుడు కూడా నన్ను మర్చిపోయాడా అని అనిపిస్తుందట. దానికి కారణం చెప్తూ ఉన్నాడు. మహోన్నతుని దక్షిణ హస్తం మార్పు పొందని అనుకున్నటకు నాకు కలిగిన శ్రమయే కారణం. అంటే ఆయన హస్తం మారిపోలేదు, కానీ నాకు కలిగిన శ్రమల వల్ల నేను దేవుణ్ణి సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నానని కీర్తనాకారుడు చెప్తున్నాడు. మనకు కూడా చాలాసార్లు దేవుడు నన్ను మర్చిపోయాడు అనిపిస్తుంది, కానీ మర్చిపోవడానికి ఆయన మానవుడు కాదు, ఆయన దేవుడై ఉన్నాడని లేఖనం సెలవిస్తుంది. యెహోవా మమ్మను మర్చిపోలేదు, ఆయన మమ్మల్ని ఆశీర్వదించునని చూస్తూ ఉన్నాం. చూద్దామా ఒక్కసారి ఆయన ఎవరిని మర్చిపోలేదో. సమూయేలు వ్రాసిన 2వ గ్రంథం 9వ అధ్యాయం 3-7 వచనాలు నేను చదువుతాను, మీరు కూడా చూడండి. సమూయేలు వ్రాసిన 2వ గ్రంథం 9వ అధ్యాయం 3-7 వచనాలు నేను చదువుతూ ఉన్నాను, మీరు కూడా చూడండి. ఇక్కడ ఒక వ్యక్తి కనిపిస్తాడు. రాజు, యెహోవా నాకు దయ చూపినట్లుగా నేను ఉపకారము చేయుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా ఒకడు శేషించి ఉన్నాడా అని అతను అడుగగా, సీబా యోనాతానుకు కుంటికాడు గల కుమారుడొకడున్నాడని రాజుతో మనవి చేశాను. అతడు ఎక్కడ ఉన్నాడని రాజు అడగగా, సీబా చిత్తగించుము, అతడు లోదెబారులో అమ్మీయేలు కుమారుడగు మాకీరు ఇంట ఉన్నాడని రాజుతో అనెను. అప్పుడు రాజైన దావీదు మనుష్యులను పంపి లోదెబారులో ఉన్న అమ్మీయేలు కుమారుడగు మాకీరు ఇంట నుండి అతని రప్పించెను. సౌలు కుమారుడైన యోనాతానునకు పుట్టిన మెఫీబోషెతు దావీదు నద్దకు వచ్చి సాగిలపడి నమస్కారము చేయగా, దావీదు మెఫీబోషెతు అని అతను పిలిచినప్పుడు, అతని చిత్తము నీ దాసుడినైన నేనున్నాను అన్నాడంట. అందుకు దావీదు, నీవు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా
నడిపింతును, మరియు నీవు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనము చేయుదువని సెలవీయగా. ఎంత అద్భుతమైన విషయమో కదా. ఇక్కడ ఉన్న వ్యక్తి పేరు ఏంటి అంటే మెఫీబోషెతు. ఈ మెఫీబోషెతు సౌలు గారికి మనవడు, అంటే యోనాతాను యొక్క కుమారుడు. యోనాతాను దావీదు మంచి ఫ్రెండ్స్ అని మనకు తెలుసు కదా. యోనాతాను దావీదుకి చాలా హెల్ప్ చేశాడు. కానీ సౌలు రాజు చనిపోయిన తర్వాత, దావీదు రాజు అయిన తర్వాత యోనాతాను కుమారుడైన మెఫీబోషెతుకు దావీదు కబురు పెడతా ఉన్నాడు. ఏమని కబురు పెడుతున్నాడంటే, యోనాతానును బట్టి నేను ఉపకారం చూపిస్తాను, ఎందుకంటే యోనాతాను బతికుండగా సౌలు బారి నుంచి అనేకసార్లు నన్ను రక్షించాడు, కాబట్టి ఎలాగైనా సరే ఉపకారం చేస్తానని అతను కబురు పెట్టాడు. కబురు పెట్టేటప్పటికి అతను ఎక్కడున్నాడంటే లోదెబారులో ఉన్నాడంట. మాకీరి ఇంటిలో అద్దెకుంటున్నాడంట. చూడండి, ఒక రాజకుమారుడు అద్దె ఇంట్లో ఉంటున్నాడు. ఒకప్పుడు సౌలు గారు ఉన్నప్పుడు, యోనాతాను బతుకున్నప్పుడు రాజభోగాలు అనుభవించిన మెఫీబోషెతు, ఎవరిని హంసతూలిక తల్పాల మీద పడుకున్న మెఫీబోషెతు ఈ రోజున లోదెబారులో ఒక అద్దె ఇంటిలో ఎవ్వరూ పట్టించుకోనట్లుగా ఉన్నాడు. మెఫీబోషెతు యొక్క పరిస్థితి ఏంటి అంటే, అతని 2 కాళ్ళు కుంటివి, అతను నడవలేడు, కనీసం తన పని కూడా తను చేసుకోలేడు. ఒకవేళ మెఫీబోషెతు ఇలాగ ఆలోచించుకోవచ్చు ఏమేనంటే, ఒకప్పుడు నా జీవితం బాగానే ఉంది, నాన్నున్నాడు, తాతున్నారు, అన్నీ చక్కగా చూశారు, కానీ ఇప్పుడు నా జీవితం ఏంటి ఇలాగైపోయింది, నాకు పరిస్థితి, నాకేమో అవకరం ఉంది, నాకు లోపం ఉంది, నేను ఎవరికి పనికిరాను, నాకు కూడా నేను పనికిరాను, నేను సమాజానికి అంతకన్నా పనికిరాను. ఇప్పుడు ఒకప్పుడు మంచిగా జీవించాను, మంచి భోజనం చేశాను, కనీసం ఇప్పుడు భోజనం కూడా ఎవరి మీద ఆధారపడాల్సి వస్తుంది. ఒకవేళ ఇలాంటి పరిస్థితుల మధ్యన నలిగిపోతే మెఫీబోషెతు అనుకుని ఉంటాడు, దేవుడు నన్ను మర్చిపోయాడు, దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు, నిజంగా దేవుడు నేను గుర్తుంటే నా పరిస్థితి ఇలాగెందుకు ఉంటుంది, నా జీవితం ఎందుకు ఇలా ఉంటుంది. ఒకవేళ చాలా ఇబ్బంది పడి ఉండొచ్చు, చాలాసార్లు దేవుడి మీద నింద కూడా వేసి ఉండొచ్చు. ఎందుకంటే మనుషులందరూ ఎలాగో మర్చిపోయారు, కానీ దేవుడు కూడా నన్ను మర్చిపోయాడా, నా పరిస్థితి చూస్తే నాకే జాలేస్తుంది. అద్దె ఇంట్లో ఉన్నాను, ఒకప్పుడు మంచి రాజ భవనంలో ఉండే నేను ఈ రోజున ఒక అద్దె ఇంటిలో ఒక అద్దె కట్టుకుంటూ పోషణ జరిగించుకుంటూ ఎవరో పెట్టిన అన్నం తింటూ బతకాల్సి వస్తుందే అని తన యొక్క బాధ, తన యొక్క ఆ పరిస్థితికి చాలా బాధపడుతూ, వేదన పడుతూ, కృంగిపోతూ ఉన్నాడేమో నాకు తెలియదు. ఒకవేళ ఇలాగ మనలాగా అనుకుని ఉండొచ్చు ఏమనంటే, దేవుడు నన్ను మర్చిపోయాడు, దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు, దేవుడికి నేను గుర్తు లేదు అన్నట్టుగా ఒకవేళ బాధపడుతూ ఉంటే, ఇక్కడ చూడండి, దావీదు రాజు అయిన తర్వాత అతను చేసిన మొట్టమొదటి పని ఏంటి అంటే, యోనాతాను యొక్క కుమారుడు ఉన్నాడు, అతను పట్టుకొని రండి, అతను కుంటికాళ్ళు కలిగినోడు కదా, కనీసం తన పని కూడా తను చేసుకోలేడు కదా, అతను పట్టుకొని రండి అని కబురు పెడతాను. మీరు ఒకసారి ఆలోచించండి, యోనాతాను కుమారుడు అంటే రాజకుమారుడు కదా, మరి రాజకుమారుడు బతకనిస్తే అప్పటి వరకు సౌలు దావీదుకు శత్రువు కదా, శత్రువుల యొక్క పిల్లల్ని బతకనిస్తే రేపొద్దున్న తన వంశానికి వాళ్ళు ఎసరు పెట్టొచ్చు కదా. కానీ దావీదు ఇలాగ ఆలోచించలేదండి. ఎంత మంచి మనసో కదా. నాకు అనిపిస్తూ ఉంటుంది, యేసు ప్రభు కూడా ఇలాగే ఆలోచించారేమో. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తాం. ఒకసారి అది కూడా తీస్తారా? రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో ఉంటుంది. యేసు ప్రభు ఎలా చేశారంటే, ఎలాంటి పని చేశారంటే, ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడదుము అని పౌలు గారు చెప్తూ ఉన్నాడు. మనం కూడా శత్రువులమై ఉండగా, ఒకప్పుడు పాపము చేత, లోకం చేత మనం కప్పబడి దేవునికి దూరస్థులమై ఉండగా, శత్రువులమై ఉండగా, దేవుడికి దూరమైపోతూ ఉండగా, దేవుడు కనికరించి యేసయ్య మన కోసం ఈ లోకంలోకి పంపించి 2000 సంవత్సరాలకు పూర్వం మన కోసం సిలువలో రక్తాన్ని చిందించి మనందరి కోసం పాప క్షమాపణ మనకిచ్చినట్టుగా మనకు తెలుసు. ఈ రోజున యేసు రక్తము ప్రతి పాపమును కడిగి పవిత్రపరచును అని లేఖనం చెప్పినట్లుగా మనల్ని శుద్ధి చేశాడు. ఒకప్పుడు శత్రువులం, ఒకప్పుడు దూరస్తులం, ఒకప్పుడు ఏమి లోకంలో నలిగిపోయిన వాళ్ళం, కానీ ఈ రోజున దేవుడు మనల్ని తీసుకొచ్చి ఆయన పాదాల దగ్గర మనల్ని కూర్చోబెట్టాడు. నాకు అనిపిస్తుంది మెఫీబోషెతు జీవితం కూడా అంతే. నలిగిపోతూ ఉన్నాడు, అద్దె ఇంట్లో ఉన్నాడు, కనీసం భోజనం కూడా సరిగ్గా లేదు, ఎవరు నా అనేవాళ్ళు లేరు. అలాంటి పరిస్థితుల మధ్యలో దేవుడు
దావీదును ప్రేరేపించి మెఫీబోషెతును తీసుకొచ్చి, ఎందుకంటే దావీదుకు ఒకవేళ గుర్తు లేకపోవచ్చేమో కానీ దేవుడికి అందరూ గుర్తే, ప్రతి మనిషి ఆయనకు గుర్తే కదా. తీసుకొచ్చాడంట. తీసుకొచ్చి ఎక్కడ కూర్చోబెట్టాడు అంటే అదే సమూయేలు గ్రంథము 9వ అధ్యాయం ఒకసారి తీస్తారా? 9వ అధ్యాయంలో మనం చూస్తాం. 2వ సమూయేలు 9వ అధ్యాయం 13వ వచనం మనం చదివితే అక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఏమనంటే, మెఫీబోషెతు యెరూషలేములో కాపురముండి సదాకాలము రాజు బల్ల యొద్ద భోజనము చేయుచుండెను. అతని కాళ్ళు రెండును కుంటివి. ఎంత విచారకరమైన విషయం. కానీ అదే సమయంలో ఒక సంతోషకరమైన విషయం ఏంటి అంటే, కనీసం తన పని తాను చేసుకోలేని మెఫీబోషెతు ఇక తన భవిష్యత్తు కోసం తను ఇంకా ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు. తన ఇంటి అద్దె ఎలా కట్టాలి, భోజనం ఎలా చేయాలి, లేకపోతే ఎలా కూడబెట్టుకోవాలి, ఇంక ఇవేమీ ఆలోచించాల్సిన అవసరం లేదు. కానీ దావీదు దగ్గరకు వచ్చేసాడు. దావీదంట, సదాకాలము నా బల్ల దగ్గర నువ్వు భోజనం చేస్తావని ఒక మంచి వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. ఎంత మంచి మనసు దేవుడు దావీదుకి ఇచ్చాడో కదా. ఎంత అద్భుతమైన విషయమో కదా. ఈరోజున పరమ దావీదు కూడా ఆ కుంటోళమైన మనల్ని, అవకరం ఉన్న మనల్ని, పాపము చేత బాధించబడుతున్న మనల్ని తీసుకొని వచ్చి ఆయన బల్ల దగ్గర కూర్చోబెట్టారు. ప్రకటన 3:20 దగ్గర చూస్తే, ఎవరైనా సరే, ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవరైనా సరే నా స్వరం విని తలుపు తీస్తే నేను వాళ్ళ దగ్గరకు వస్తాను, వాళ్ళతో కలిసి నేను భోజనం చేస్తానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. చూసారా ఎంత అద్భుతమైన విషయమో కదా. ఈ రోజున మనల్ని కూడా దేవుడు పిలిచాడు, ఆయన బల్ల దగ్గర చేర్చాడు. ఆయన బల్ల దగ్గర ప్రతిరోజు వాక్యమైన ఆహారాన్ని మనకు పెడుతూ ఉన్నాడు. ఈ వాక్యము చేత మనల్ని పోషిస్తూ, సంరక్షిస్తూ, నడిపిస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుడు మెఫీబోషెతును మర్చిపోలేదు. దావీదు రాజు అయిన తర్వాత మెఫీబోషెతును ఎలాగైతే మర్చిపోలేదో, ఈ రోజున మనల్ని కూడా దేవుడు, పరమ దావీదైన దేవుడు మనల్ని మర్చిపోవట్లేదు. మన పరిస్థితులు ఆయనకు తెలుసు, మన కష్టాలు తెలుసు, మన బాధలు తెలుసు, మన భోజనం గురించి కూడా ఆయన ఆలోచిస్తాడు. తప్పకుండా మనల్ని పోషించే, సంరక్షించే గొప్ప బాధ్యత ఆయనకుంది. తప్పకుండా మనం ఆయన మీద ఆధారపడితే దేవుడు మెఫీబోషెతుని ఎలాగైతే దీవించాడో మనల్ని కూడా దీవించడానికి దేవుడు ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నాడు. చాలాసార్లు తెలియక అనుకుంటూ ఉంటాం. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 14 నుంచి 16 వరకు మనం చదివితే, యెషయా గ్రంథం ఒక్కసారి తీస్తారా? 49వ అధ్యాయంలో 14 నుంచి 16 వరకు మనం చూద్దాం. అక్కడ సియోను కుమారి ఇలాగ అనుకుంటూ ఉందంట. ఏమని అనుకుంటూ ఉందంటే, సియోను కుమారి తను బాధపడుతూ ఉంది. 14వ వచనం నుంచి నేను చదువుతూ ఉన్నాను. అయితే సియోను, యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరచి ఉన్నాడని అనుకొనుచున్నది. స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా? వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవి అని సియోను కుమారికి దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. యెరూషలేముకి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. యెరూషలేము అంటే దేవుని పట్టణం కదా. యెరూషలేములో ఉన్న వాళ్ళందరూ అనుకుంటూ ఉన్నారంట, ప్రభువు నన్ను మరిచిపోయాడు, ప్రభువు నన్ను విడిచిపెట్టేశాడు అని అనుకుంటూ బాధపడుతూ ఉంటే దేవుడు ఒక వాగ్దానం ఇస్తూ ఉన్నాడు యెషయా ప్రవక్త ద్వారా. ఏమిటి అంటే, స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డనైనా మరిచిపోతుంది కానీ వారైనా మరచుదురు కానీ నేను నిన్ను మరువను అని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ రోజున అదే వాగ్దానం దేవుడు మనకిస్తూ ఉన్నాడు. ఏమండి, మీరు ఆలోచించండి, స్త్రీలు ఎవరైనా పుట్టిన బిడ్డని, చంటి బిడ్డలను మర్చిపోతారా? ఏమండి, వాళ్ళకి కాపలాగా ఉంటారు. వాళ్ళకి ఎప్పుడు ఆకలేస్తుందో, ఎప్పుడు పాలు పట్టించాలా, ఎప్పుడు భోజనం పెట్టాలా, వాళ్ళు పడిపోతారేమో అని కాపలా కాసుకుంటూ స్త్రీలు ఎంత ప్రేమ చూపిస్తారో, ప్రేమకు చిరునామా స్త్రీలు అంటూ ఉంటారు కదా. కానీ ఇక్కడ వింటున్న మాట చూస్తే ఆ దేవుడికి ముందే తెలిసిపోయిందా అనిపిస్తుంది. స్త్రీలైనా మర్చిపోతారంట. ఎందుకంటే ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం, అక్రమంగా పిల్లలను కని ఆ పొదల దగ్గర, మురికి కాలవల దగ్గర, లేకపోతే చెత్త కుండీల్లో పెట్టేయడం మనం చూస్తూ ఉన్నాం. అనిపిస్తూ ఉంటుంది, అసలు నిజంగా వాళ్ళ స్త్రీలేనా? నిజంగా తల్లి అలా చేయగలదా? పుట్టిన బిడ్డలను ఎవరైనా అలాగ పడేయగలరా? అలా చేయలేరు కదా. అంతే కదా, అలా చేయలేరు కదా. కానీ వాళ్ళైనా అలా చేస్తారేమో కానీ నేను అలా చెయ్యను, నేను నిన్ను మరువను. ఎందుకంటే నా అరచేతుల్లో నేను మిమ్మల్ని చెక్కుకొని ఉన్నానని దేవుడు చెబుతూ ఉన్నాడు. ఈ రోజున ధైర్యం తెచ్చుకుందాం. దేవుడు మర్చిపోయాడు అనుకోవద్దు.
ఆయన అరచేతుల్లో మనం ఉన్నాం. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠమని చెప్పిన దేవుడు ఆయన ఆయన చేతులు అంత ఉంటాయి. ఒకవేళ అరచేతుల్లో ప్రపంచంలో ఉన్న పేర్లన్నీ కూడా ఆయన చెక్కుకున్నాడు. చెక్కుకున్నప్పుడు ఎలాగైతే ఏదైనా శరీరం మీద చెక్కామనుకోండి రక్తం కారుతుందో, ఆయన మన పేర్లన్నీ కూడా అలా చెక్కుకున్నాడంట. రక్తము చిందించినంతగా మనల్ని ఆయన ప్రేమిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. కాబట్టి దేవుడు మనల్ని మర్చిపోలేదు. ఆయన మర్చిపోవడానికి ఆయన మానవుడు కాదు. ప్రతిదీ ఆయన గుర్తుపెట్టుకుంటాడు. కాబట్టి ధైర్యం తెచ్చుకుందాం. మర్చిపోయాడని సియోని కుమారు అనుకున్నట్టుగా మనం అనుకోవద్దు. ఎందుకంటే స్త్రీలైనా మర్చిపోతారేమో కానీ నేను నిన్ను మరువను. ఎందుకంటే నా అరచేతుల్లోనే రోజు నేను చూస్తూ ఉన్నాను. ఈరోజు కూడా దేవుడు చూస్తున్నాడు, రేపు కూడా దేవుడు చూస్తాడు, ఎల్లుండ మన జీవితంలో ఏం చేయాలో కూడా ఆల్రెడీ దేవుడికి తెలుసు. మన భవిష్యత్ అంతా కూడా ఆయన చేతిలో ఉంది. కాబట్టి ధైర్యం తెచ్చుకుందాం. దేవుడు మర్చిపోయాడని మనకున్న శ్రమల వలన అనుకోవద్దు అని లేఖనం తెలియజేస్తా ఉంది. ఇంకా చూద్దాం. ఆదికాండం 29వ అధ్యాయం 15వ వచనం మనం చూస్తామా? ఒక్కసారి తీసుకోండి. ఆదికాండము 15వ అధ్యాయంలో 29వ అధ్యాయంలో 15వ వచనం నేను చదువుతూ ఉన్నాను. మీరు కూడా చూడండి. అక్కడ ఒక అమ్మాయి కనిపిస్తుంది. ఆ అమ్మాయి పేరు ఏంటో మనం చూద్దాం. లాబాను, నీవు నాకు బంధువుడవైనందున ఊరకే నాకు కొలువు చేసేదవా? నీకేమి జీతము కావాలనో చెప్పుము అని చెప్పారంట. అదే అధ్యాయంలో 16వ వచనం చదువుతున్నాను. 16వ వచనం చూస్తూ ఉన్నా కదా. లాబానుకి 2 కుమార్తెలు ఉండిరి. వారిలో పెద్దదాని పేరు లేయా. ఈ లేయా జబ్బు కండ్లు కలిగింది అని అక్కడ వ్రాయబడిన మాట మనం చూస్తూ ఉన్నాం. లేయా జబ్బు కళ్ళు అంటే లేయా ఒకవేళ అందంగా ఉండొచ్చేమో కానీ ఆమె కళ్ళు మంచిగా లేవు. ఒకవేళ పుసులు కట్టి ఉన్నాయో, లేకపోతే నీళ్లు గారుతూ ఉన్నాయో, లేకపోతే ఆ ముఖానికి సరిపడినంత ఆ కళ్ళు లేవో, లేకపోతే మెల్ల ఉందో, ఎలాంటి పరిస్థితిలో ఉందో మనకు తెలియదు. కానీ లేయా పుట్టినప్పటి నుంచి జబ్బు కండ్లతో ఉందో. ఒకవేళ లేయా అనుకోవచ్చు, మా చెల్లి చూస్తే చాలా అందంగా ఉంది, ఆనందంగా ఉంది, తనకు సంబంధాలు వస్తాయి, నాకైతే నన్నెవరు చేసుకుంటారు, నేను ఎందుకు పనికిరాను, దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు, దేవుడు నన్ను మర్చిపోయాడని లేయా కూడా అనుకుని ఉండొచ్చు. ఎందుకంటే బయటికి వెళ్దామంటే నీళ్లు తెచ్చుకోవడానికి ఆ రోజుల్లో బయటికి వెళ్ళేవారు కదా. బయటికి వెళ్దామంటే అందరూ అవహేళన చేసేవారు. మీ చెల్లి బాగానే ఉంది, నీకు ఈ అమ్మాయి చూస్తే ఇలా ఉందని హేళన చేసేవాళ్ళు చాలా. కొంతమంది అయితే సానుభూతి చూపించేవాళ్ళు, కొంతమంది అయితే ఇలాగ రకరకాల మనస్సులతో బాధ పెట్టేవాళ్ళు, కొంతమంది అయితే. ఇలాంటి పరిస్థితుల మధ్యలో లేయ ఎంత నలిగిపోయి ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఏదైనా అవకరం ఉన్నవాళ్ళు, ఏదైనా లోపం ఉన్నవాళ్ళు చాలా బాధపడుతూ ఉంటారు. ఆత్మ న్యూనతాభావంతో, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో చాలామంది బాధపడుతూ ఉంటారు. నాకు నోటు మాంచం ఉందని మోషే అన్నట్లుగా ఒకవేళ లేయ కూడా చాలా బాధపడి ఉంటుంది. ఎంతో మనసు నలిగిపోయి ఉంటుంది. దేవుడు మా చెల్లెలేమో మంచిగా పుట్టించాడు, నన్ను చూస్తే ఇలా పుట్టించాడు, దేవుడు నన్ను మర్చిపోయాడు, దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు, నిజంగా దేవుడికి నేను ఇష్టమైతే నన్ను ఎందుకు ఇలా చేస్తాడు అని ఒకవేళ లేయా కూడా బాధపడి ఉండొచ్చేమో. కానీ అలాంటి పరిస్థితుల మధ్యలో మొత్తం మీద పెళ్ళయింది. లేయా ప్రమేయం లేకుండానే పెళ్ళైపోయింది, యాకోబుకి ఇచ్చేశాడు. యాకోబు పెళ్ళైన తర్వాత ఆమె పరిస్థితిలో మార్పు ఏమీ లేదు. ఎందుకంటే యాకోబు లేయాను ప్రేమించలేదు కదా, రాహేలనే ప్రేమించాడు. అదే అధ్యాయం 29వ అధ్యాయము మనం చూద్దామా. 30-31 నేను చదువుతూ ఉన్నాను. యాకోబు రాహేలును కూడెను, మరియు అతడు లేయా కంటే రాహేలును బహుగా ప్రేమించి అతనికి మరి 7 ఏండ్లు కొలువు చేస్తును. లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరచును, రాహేలు గొడ్రాలై ఉండెను. ఇక్కడ మనం చూస్తూ ఉన్న పెళ్ళైన తన పరిస్థితిలో మార్పేమీ లేదు, తన కష్టాలలో మార్పేమీ లేదు. ఎందుకంటే భర్త ప్రేమను పొందుకోవాలని ఒక భార్య ఎలాగా వాంఛిస్తుందో మనకు తెలుసు. ఈ రోజున అంతే అనేక మంది భర్తలేమో భార్య ప్రేమ కావాలని, భార్యలేమో భర్త ప్రేమ పొందాలని వాళ్ళకు ఆశపడుతూ ఉంటారు. అది ఆ దేవుడు పెట్టిన ఒక మర్మం కదా. కానీ ఇక్కడ చూస్తూ ఉన్నాం, లేయానంట ద్వేషించబడుట దేవుడు చూచాడు అంట. అంటే యాకోబు లేయా కంటే రాహేలును ఎక్కువగా ప్రేమించడం ఇక్కడ మనం చదువుతూ ఉన్నాం. అంటే తనకు సరైన ప్రేమ కూడా దొరకలేదు, ఆప్యాయత దొరకలేదు, అనురాగం దొరకలేదు. ఇలాంటి పరిస్థితుల మధ్యలో ఎంత కృంగిపోయి ఉంటుందో లేయా ఒకసారి ఆలోచించండి. ఈ రోజున కూడా ఎన్నో కుటుంబాలలో ప్రేమ దొరకక, ఆప్యాయత దొరకక, అనురాగం దొరకక కనీసం పలకరించేవారు లేక, ఒకవేళ రాహేలుని చక్కగా పలకరించేవాడేమో, లేయా దగ్గరకు వచ్చేసరికి మొఖం పక్కన పెట్టేసుకునేవాడేమో, అనవసరంగా నా జీవితంలోకి వచ్చావు, అనవసరంగా నాకు భార్య అయిపోయావు అన్నట్టుగా ఒకవేళ మొఖం పెట్టేవాడేమో. ఆ చీత్కారాలు, ఆ మాటలు
తట్టుకోలేక ఒకవేళ లేయా చాలాసార్లు అనుకుని చచ్చిపోతే బాగుండు, దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు, ఎందుకు నా జీవితం ఇలాగైపోయింది, పోనీ పెళ్లి కాలేదనుకున్నాను, పెళ్ళైన తర్వాత కూడా నా జీవితం ఏమీ మార్పు లేదు అని రకరకాల మాటలతో, రకరకాల బాధతో తను నలిగిపోతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆలోచనలతో తను నలిగిపోతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఒకవేళ లేయా కూడా అనుకుని ఉండొచ్చు, దేవా నన్ను మర్చిపోయేవా, నన్ను పట్టించుకోవట్లేదు అనుకోవచ్చు. కానీ దేవుడు లేయాను మర్చిపోలేదు. మనకు తెలుసు కదా, లేయా యూదాన్ని కనిందంట. యూదాలో నుంచి, యూదా గోత్ర కొదమసింహమైన యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే లేయా విషయంలో దేవునికి ఒక చిత్తం ఉంది, దేవునికి ఒక ప్రణాళిక ఉంది, దేవునికి ఒక ఏర్పాటు ఉంది. జబ్బు కండ్లు ఒకవేళ మనుషులకి అవి చాలా హేళనగా కనిపించొచ్చేమో కానీ దేవుడు వాడుకోవడానికి అవి ఏమి కూడా అడ్డు రావు అనే విషయాన్ని ఈ రోజున మనం నేర్చుకుంటూ ఉన్నాం. లేయాని దేవుడు ఎంత ప్రేమించాడో మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున ఎవరి ప్రేమకు నోచుకోకుండా వాళ్ళు మర్చిపోయారు, వీళ్ళు మర్చిపోయారు, వీళ్ళు పట్టించుకోవట్లేదు అని అనుకుంటున్న వారలారా, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నేను నిన్ను మర్చిపోలేదు, నేను నిన్ను మర్చిపోజాలను అని యాకోబుతో చెప్పినట్లుగా ఈరోజు మనకు కూడా చెప్తున్నాడు. నేను మర్చిపోజాలను, ఎందుకంటే మర్చిపోయి నేను ఉండలేను, నువ్వంటే నాకు చాలా ఇష్టం అన్నట్లుగా దేవుడు చెబుతూ ఉన్నాడు. మనం కూడా దేవుడిని బాధ పెట్టద్దు, దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు, దేవుడు నన్ను వదిలేశాడు అని అనుకోవద్దు. దేవుడు ఎవరినైనా ప్రేమించగలిగిన గొప్ప దేవుడని మనకు తెలుసు. కాబట్టి ధైర్యం తెచ్చుకుందాం. ఇంకా దేవుడు ఎవరిని మర్చిపోకుండా ఉంటాడో మనం చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం మనం చూద్దామా? ఒక్కసారి అందరూ తీసుకోండి. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో నేను చదువుతూ ఉన్నాను, మీరు కూడా చూడండి. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచుండెడు చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు అని అపోస్తలుడైన పౌలు హెబ్రీ గ్రంథకర్త రాస్తూ ఉన్నాడు. మీరు చేసిన కార్యాన్ని మీరు ఉపచారం చేశారు కదా, మీరు చూపిన ప్రేమను మర్చిపోవడానికి దేవుడు అన్యాయస్తుడు కాదు అని లేఖనం తెలియజేస్తుంది. దేవుడంట మర్చిపోవడంట, దేవుడంట అన్నీ గుర్తుపెట్టుకుంటాడంట. ఎవరైనా సరే సంఘంలో పరిచర్య చేస్తూ ఉంటే, మందిరంలో పరిచర్య చేస్తూ ఉంటే, దైవజనుడి దగ్గర పరిచర్య చేస్తూ ఉంటే కొంచెం మంచినీళ్ళు అందించడం కానీ, లేకపోతే చర్చి తుడవడం కానీ, లేకపోతే మెట్లు కడగడం కానీ, ఏమంటే కుర్చీలు వేయడం కానీ, చేపలు వేయడం కానీ, ఏమంటే కొన్ని సంఘాలలో అయితే బాత్రూమ్స్ కూడా కడుగుతూ ఉంటారు, ల్యాబరేటరీస్ కూడా కడుగుతూ ఉంటారు. ఈరోజు నా ప్రభు చిత్తములో చేసే ఏ చిన్న పనైనా సరే దేవుడు గుర్తుపెట్టుకుంటాడు. అది ఏ చిన్న కానుకైనా సరే దేవుడు గుర్తుపెట్టుకుంటాడు. ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు అని లేఖనం తెలియజేస్తుంది. దేవుడు ఏది కూడా మర్చిపోడంట, ప్రతీది గుర్తుపెట్టుకుంటాడంట. ఒక్కసారి మనం చూద్దామా? మత్తయి సువార్త 10వ అధ్యాయం 42వ వచనంలో కూడా మనం చూద్దాం. ఒక్కసారి మత్తయి సువార్త 10వ అధ్యాయం 42వ వచనంలో కూడా అక్కడ యేసు ప్రభువే సాక్షాత్తు ఈ మాటలు చెప్పినట్టుగా మనం చూస్తూ ఉంటాం. చూడండి 42వ వచనం, మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకని గిన్నెడు చన్నీళ్లు మాత్రము త్రాగనిచ్చునో వాడు తన ఫలము పోగొట్టుకొనడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అని లేఖనం తెలియజేస్తోంది. శిష్యుడని ఎవరైతే దైవజనుడికి కొంచెం నీళ్ళు ఇస్తారో, కొంచెం మంచినీళ్ళు ఇస్తారో, కొంచెం చన్నీళ్ళు ఇస్తారో ఆ ఫలాన్ని కూడా మనం పోగొట్టుకోమంట. కాబట్టి దైవజనులను గౌరవిద్దాం, సంఘంలో పరిచర్య చేయడానికి మనం ఉపక్రమిద్దాం. మన వంతు మన జీవిత దినాలలో, జీవితకాలం అంతా కూడా ఇంటికే పరిచర్య చేస్తూ ఉంటాం, ఇంట్లోనే పనిచేస్తాం. ఆ కష్టం, ఆ శ్రమ అంతా కూడా ఇంటోళ్ళకే పెడతాం. కానీ వాళ్ళు రేపొద్దున తిరగబడుతూ ఉంటారు. ఇవేం చేసామని ప్రశ్నించేవారు చాలామంది ఉన్నారు కదా, మనం ఈ లోకంలో చూస్తూనే ఉన్నాం. కానీ దేవుడు మందిరంలో పరిచర్య చేస్తే, దేవుడు మందిరంలో ఒక చిన్న పని చేస్తే, ఆ చిన్న పని ఏదైనా కానివ్వచ్చు, ఆ దైవజనుడి దగ్గర ఒక చిన్న పరిచర్య చేస్తే దేవుడంట ప్రతిదీ లెక్క పెట్టుకుంటాడంట. చూపిన ప్రేమను మర్చిపోవడానికి దేవుడు అన్యాయస్తుడు కాదు అని లేఖనం తెలియజేస్తాం. నిర్గమకాండం 17వ అధ్యాయం 12వ వచనం ఒకసారి చూద్దామా? నిర్గమకాండం 17వ అధ్యాయం 12వ వచనంలో అక్కడ ఒక యుద్ధం జరుగుతూ ఉంటుంది. యుద్ధంలో
మోషే చేతులు అహరోను పట్టుకున్నట్లుగా మనం చూస్తాం. 17వ అధ్యాయం 12వ వచనం చదువుతున్నాను, మీరు కూడా చూడండి. మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకుని వచ్చి అతడు దాని మీద కూర్చుండటకే దాని వేసిరి. అహరోను హూరులు ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించే వరకు నిలకడగా ఉండెను. ఇక్కడ అమాలేకీలకి ఇశ్రాయేలుకి యుద్ధం జరుగుతూ ఉంటే మోషే చేతులు పైకెడితే ఇశ్రాయేలుకి జయం వస్తూ ఉంది, చేతులు దించేస్తే అమాలేకీలకి జయం వస్తూ ఉంది. మరి మోషే ఎంతసేపని చేతులు ఎత్తగలడు? అందుకని అహరోను హూరు ఒక రాయి తీసుకొచ్చి రాయి మీదేమో మోషేని కూర్చోబెట్టి అటు ఇటు వాళ్ళు నిలబడి మోషే చేతులు బరువెక్కకుండా చక్కగా పట్టుకొని నిలబడ్డారంట. దేవుడు ఆ చిన్న పని చూశాడండి. మోషే చేతులు పట్టుకున్నారు, దైవజనుడి చేతులు అలాగే ఎత్తి పట్టుకున్నారు, దైవజనుడికి కొంచెం సహాయం చేశారు, కొంచెం హెల్ప్ చేశారు. ఆ చిన్న పని దేవుడు చూసి 35వ నిర్గమకాండంలో మనం చూస్తాం. నిర్గమకాండం 35వ అధ్యాయం 33 నుంచి 33 వరకు 35వ అధ్యాయము 30 నుంచి 33 వరకు నేను చదువుతూ ఉన్నాను, మీరు కూడా చూడండి. మరియు మోషే ఇశ్రాయేలులతో ఇట్లనెను, చూడుడి, యెహోవా ఊరు కుమారుడును హూరు మనుమడునైన బెసలేలును పేరు పెట్టి పిలిచి విచిత్రమైన పనులు కల్పించడానికి, బంగారుతోనూ వెండితోనూ ఇత్తడితోనూ పనిచేయడానికి, రత్నములను సానబెట్టి పొదుగుటకును చెక్కుటకును విచిత్రమైన పనులన్నిటినీ చేయుటకును వారికి ప్రజ్ఞా వివేక జ్ఞానములు కలుగునట్లు దేవుని ఆత్మతో వారిని నింపి ఉన్నాడు అని లేఖనం తెలియజేస్తూ ఉంది. హూరు చేసిన ఆ చిన్న పని, మోషే చేతులు బరువెక్కుతుంటే అలా పట్టుకొని సాయంత్రం వరకు ఉన్నాడంట. దేవుడు అది చూశాడు. ఇప్పుడు చూడండి, హూరు యొక్క మనుమడిని ఏమంటే తర్వాత తరాన్ని దేవుడు దీవించడం ప్రారంభించాడు. దేవుని ఆత్మతో నింపి మందిరానికి ఎలాంటి పనులు చేయాలో ఆ పనులన్నీ ఎలా చేయాలో కూడా దేవుని ఆత్మ ద్వారా జ్ఞానాన్ని, శక్తిని, వివేకాన్ని, ప్రజ్ఞను ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని మందిరంలో దేవునికి పరిచర్య చేస్తే ఆ చిన్న పని కూడా దేవుడు చూస్తాడు అనే విషయం మనకు అర్థమవుతుంది. తద్వారా ఆ ఫలితాన్ని మన తర్వాత తరాల వారు కూడా పొందుకుంటారు. కాబట్టి తల్లిదండ్రులారా, మందిరంలో ఏదైనా ఒక చిన్న పని, మందిరం కోసం ఎప్పుడైనా ఆలోచిస్తామా? మందిరం ఇలా ఉంది, మందిరం అలా ఉంది, రేపు ఆదివారం లేకపోతే రేపు శుక్రవారం మందిరంలో ప్రార్థన ఉంది, నేను ఈ పని చేయాలి, నా జీవితకాలం అంతా నా కుటుంబాన్ని చూసుకోవడానికే నేను వెచ్చించాను, కానీ మందిరం కోసం ఒక చిన్న పని చేద్దాం, దైవజనుడికి ఏదైనా సహాయం చేద్దామని మనం ఉపక్రమిస్తే గనుక తప్పకుండా మన తర్వాత తరాలు, వచ్చే తరాలన్నీ కూడా దేవుడు తన ఆత్మతో నింపి వారికి ప్రజ్ఞ వివేకం గల ఆత్మతో నింపి వాళ్ళను కూడా దేవుడు వాడుకుంటాడు అని లేఖనం తెలియజేస్తాం. ఇర్మియా గ్రంథం 38వ అధ్యాయం కూడా ఒకసారి చూద్దామా? ఇర్మియా గ్రంథం 38వ అధ్యాయం 10 నుంచి 13 వచనాలు నేను చదువుతాను, మీరు కూడా చూడండి. ఇర్మియా గ్రంథం 38వ అధ్యాయములో ఇర్మియాను తీసుకెళ్ళి ఒక గోతిలో పడేస్తారు. 38వ అధ్యాయం 10 నుంచి 13 వరకు నేను చదువుతూ ఉన్నాను, మీరు కూడా చూడండి. అందుకు రాజు, నీవు ఇక్కడ నుండి 30 మనుషులను వెంట పెట్టుకుని పోయి ప్రవక్త అయిన ఇర్మియా చావక మునుపు ఆ గోతులో నుండి అతని తీయించమని కూషీయుడు ఎబెద్మెలకునకు సెలవీయగా, ఎబెద్మెలకు ఆ మనుషులను వెంటబెట్టుకుని రాజనగరులో ఖజానా క్రింది గదిలోనికి వచ్చి అచ్చట నుండి పాతవైన చింకి బట్టలను, చిరిగి చిరాకులైన గుడ్డ పాతలను తీసుకొని పోయి ఆ గోతులో ఉన్న ఇర్మియా పట్టుకున్నట్లుగా త్రాళ్ల చేత వాటిని దింపి, పాతవై చిరిగి చిరాకులైన ఈ బట్టలను త్రాళ్ల మీద నీ చంకల కింద పెట్టుకొనిమని అతనితో చెప్పి ఇర్మియా తాళ్లతో పైకి తీసుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇర్మియాను, ప్రవక్త ఇర్మియాను, అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా దేవుని పిల్లలే, దేవుని పేరు చెప్పుకున్నవారే. అస్తమాను మీరు ఎలా ఉన్నారు, అలా ఉన్నారని హెచ్చరిస్తూ ఉంటే హెచ్చరికలు తట్టుకోలేక తీసుకెళ్ళి ఆ నీళ్లు లేని బావిలో దింపేస్తే, గోతులోకి దింపేస్తే అక్కడ ఒక ఎబెద్మెలకు అను కూషీయుడంట, అతను కూషీయుడంట అతను ఉంటే అతను ఏం చేశాడంటే ఈ గుడ్డ పీలికలన్నీ పట్టుకెళ్ళిపోయి ఒక తాడులాగా చేసి ప్రవక్త ఇర్మియాను బయటికి తీసుకొచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎంత అద్భుతమైన విషయమో కదా. ఇర్మియాను ఎబెద్మెలకు పట్టించుకున్నాడు, ప్రవక్తను
ఎబెద్మెలకు పట్టించుకున్నాడు. ఏమండి, ప్రవక్త చనిపోవడం ఇష్టం లేదు గనుకనే ఎలాగైనా ప్రవక్తకి సహాయం చేయాలి, దైవజనుడికి సహాయం చేయాలి, ఏదోలాగా బయటికి తీసుకురావాలని ఒక చిన్న ప్రయత్నం చేశాడు. మొత్తం మీద అతను బయటికి తీసుకొచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ దేవుడు ఇదంతా చూశాడు అని అనుకుంటాను. ఆ గుడ్డ పీలికలన్నీ ఏ ఇంటికెళ్ళి అడిగాడో, ప్రతి ఇంటికెళ్ళి అమ్మ గుడ్డ పీలికలు ఉంటే ఇవ్వండి ఇవ్వండి అడుగుతుంటే ఒకవేళ అందరూ నవ్వి ఉండొచ్చు. అవన్నీ తీసుకొచ్చి ఒక తాడులాగా చేసి అతని పైకి తీసుకొచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ దేవుడు ఆ రుణాన్ని ఉంచుకోలేదండి. ఇర్మియా గ్రంథం 39వ అధ్యాయం 15-17 వరకు నేను చదువుతూ ఉన్నాను. మీరు కూడా చూడండి. ఇర్మియా బందీగృహ చాలలో ఉండగా యెహోవా మాట అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చాను, నీవు వెళ్ళి కూషీయుడగు ఎబెద్మెలకుతో ఇట్లనుము, ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మేలు చేయుటకై కాక కీడు చేయుటకై నేను ఈ పట్టణమును గూర్చి చెప్పిన మాటలు నెరవేర్చుచున్నాను. నీవు చూచుచుండగా ఆ మాటలు ఆ దినమున నెరవేరును. ఆ దినమున నేను నిన్ను విడిపిస్తాను. నీవు భయపడు మనుష్యుల చేతికి నీవు అప్పగింపబడమని యెహోవా సెలవిచ్చుచున్నాడని ఇర్మియా ద్వారా ఎబెద్మెలకుకు దేవుడు సెలవిస్తూ, నేను ఈ పట్టణం మీదకి కీడు రాబోతా ఉంది, ఈ పట్టణం నాశనం రాబోతా ఉంది. కాబట్టి ఈ నాశనమయ్యే ఈ పట్టణంలో నిన్ను మాత్రం నేను రక్షిస్తాను, నిన్ను మాత్రం నేను తప్పిస్తాను. నీవు ఎవరికి భయపడుతూ ఉన్నావో ఆ భయపడే మనుషుల చేతికి నేను నిన్ను అప్పగించను అని దేవుడు వెంటనే ఇర్మియా ద్వారా ఎబెద్మెలకుకు దేవుడు వాగ్దానం చేసి ఆ వాగ్దానం నెరవేర్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మనుషులు మనం చూపిన ప్రేమను, మనం చేసిన కార్యాన్ని మర్చిపోవడానికి దేవుడు అన్యాయస్తుడు కాదు అని లేఖనం చెప్తుంది. 1 సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తాం కదా, బాలుడైన సమూయేలు ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేస్తూ ఉన్నాడు. మనకందరికీ తెలుసు, బాలుడైన సమూయేలు యెహోవా ఎదుట ఏలీకి పరిచర్య చేస్తున్నాడు, యెహోవా ఎదుట ఏలీకి పరిచర్య చేస్తున్నాడు. మందిరంలో పరిచర్య చేయడానికి సమూయేలును హన్నా వదిలిపెట్టి వెళ్ళిపోయిందండి. మందిరంలో పరిచర్య చేస్తూ ఉన్నాడు. ఏమండి, బాలుడు కదా, ఏ పని చేస్తుంటాడు? ఏమండి, ఏలి ఒకవేళ పెన్ అందించమంటే, లేకపోతే చెక్క అందించమంటే, లేకపోతే కర్ర అందించమంటే ఏం అందించాడో మనకి తన బుడిబుడి నడకలతో, బుడిబుడి చేతులతో తను ఏం చేయగలడో అది చేశాడు. కానీ తర్వాత దినాలలో దేవుడు సమూయేలును ఒక ప్రవక్తగా స్థిరపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్న ప్రవక్త ద్వారా దేవుడు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు ఏమండి, బాలుడైన సమూయేలును దేవుడు ఎలాగైతే వాడుకున్నాడో, ఏమండి, పరిచర్య చేసిన వాళ్ళని దేవుడు ఎప్పుడు కూడా మర్చిపోవడానికి ఆయన అన్యాయస్తుడు కాదు. కాబట్టి ఈరోజున ఎంతమంది ఇంకా మేము చేసిన పరిచర్య ఇంకా ఎవరు పట్టించుకోవట్లేదు, దేవుడు పట్టించుకుంటున్నాడా? దేవుడు
నడిపించి పంపించుము. రేపటి దినం కోసం వాళ్ళందరినీ సిద్ధపరచుము. యేసయ్య శక్తి కలిగిన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. 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 అందరూ చెప్పారు కదా, చాలా సంతోషం. చాలాసేపు దేవుని వాక్యాన్ని వినడానికి దేవుడు మన కృప చూపించారు. విన్న మాటలన్నీ కూడా తలపోసుకుంటూ ఆ ప్రకారంగా చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. చాలా సంతోషం. మీకు ఈ కార్యక్రమాలు నచ్చుతూ ఉంటే నేటి దేవుని మాట అనే శీర్షికను లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, అందరికీ షేర్ చేయండి. తద్వారా అనేక మంది మేలు పొందినట్లుగా మనం కూడా కొంతవరకు వారికి సహాయపడదాం. మరి దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించునుగాక. దేవుని చిత్తమైతే మరలా రేపు కలుసుకుందాం. అప్పటి వరకు దేవుని మహాకృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్. ఆమెన్. ఆమెన్.